హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసిన. ఈరోజు అయితే మనం మాకు చౌటుపల్లికి దగ్గరలో గల ఆదివిష్ణు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మొత్తం వీడియో మొత్తం తీసి మీకు చూపిస్తాం. ఇదైతే తెలంగాణలో ఏకైక విష్ణు దేవాలయం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే రెండో సంగి లెక్క అనిపిస్తుంది. మీరు కూడా చూస్తారు ఎంత ప్రశాంతంగా ఎట్లుంటుందో. నాతో పాటు సాయి, మా అల్లుడు ఇద్దరు వస్తున్నారు. పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టించుకొని ముందుకైతే వెళ్ళిపోతాం. నమస్కారం అందరికీ. ఈరోజు దేవులమ్మ నాగరం గ్రామంలో కలిగిన ఆదివిష్ణువు దేవస్థానానికి అయితే మనం రావడం జరిగింది. ఈ ఆదివిష్ణువు దేవాలయం అనేది తెలంగాణలో గల ఏకైక విష్ణు దేవాలయంగా పేరుగాంచినది. అంతేకాకుండా ఇక్కడ పూజింపబడుతున్నటువంటి ఆదివిష్ణు విగ్రహం అనేది 100 సంవత్సరాల క్రితంగా చెప్పుకుంటున్నారు. తమ పూర్వీకులు 100 సంవత్సరాల క్రితం ఆదివిష్ణువుని నెలకొల్పుగా పూజింపుకొని కాలక్రమేణా అది భూగర్భంలో కలిసిపోవడంతో ఇక్కడి ప్రజలు కూలి పనికి వెళ్ళినప్పుడు అది భూగర్భంలో దొరకగా దాన్ని 2015వ సంవత్సరంలో ప్రతిష్ఠించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు చేస్తూ సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటూ దాతల సహకారంతో గుడిని అంగరంగ వైభవంగా సుందరీకరిస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్న గుట్టలన్నీ కూడా రాచకొండ గుట్టలు. ఆ గుట్టలలో పడినటువంటి వాటర్ అనేది వచ్చేసి ఇక్కడ చెరువు అనేది నిండుగా నిండుకుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అనేది ఎండిపోయినది. మన దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తానని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. సిటీకి దూరంగా, నేచర్కి దగ్గరగా ఇక్కడ మీరు వస్తే మాత్రం ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చుట్టూ కొండలు ఉంటాయి, చూసుకోవచ్చు. మీరు నా బ్యాక్ సైడ్లో చూడండి, మీకు ప్రశాంతత అనేది 100% దొరుకుతుంది. ఇక్కడ టెంపుల్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు అందరు రావాలి. జస్ట్ హైదరాబాద్కు 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీకు ప్రశాంతత కోరుకుంటే మీ ఫ్యామిలీతోటి వచ్చి ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక వెకేషన్ ప్లాన్ వేసుకొని ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం దీనారంలో ఉన్న ఆదివిష్ణు టెంపుల్కి అయితే వచ్చినాం. ఈరోజు మనం యూట్యూబ్ వీడియోలో భాగంగా 4వ వీడియో ఇది. మనోడు శ్రీ ఆదివిష్ణు టెంపుల్ పురాతనంలో నిండి ఉంది. కాకపోతే అప్పుడు గుడి కట్టలేదు. మన కరువు పని చేసే మహిళలు, కరువు పని చేసే వాళ్ళు కరువు పని చేస్తుంటే కట్ చేసుకో మొత్తం నేను ఆమె చేసినంత ఇది పెట్టకలే కానీ కరువు పని చేస్తుంటే ఆదివిష్ణు విగ్రహం బయటపడ్డది. దాంతో ఆదివిష్ణువుని మన తెలంగాణలో మన తెలుగు ప్రజలందరూ చాలా భక్తితో పూజిస్తారు. దాంతో చాలా పెద్ద గుడి కట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పెద్ద గోపురంతో మన తెలంగాణలోనే అతిపెద్ద ఆదివిష్ణు టెంపుల్ అని మన చెప్తున్నా, నాకైతే తెలియదు. ఇక్కడ చాలామంది కళ్యాణం అయినప్పుడు చాలామంది చుట్టుపక్కల ఊర్ల నుంచి కాకుండా సిటీ నుంచి చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుతారు. నెక్స్ట్ టైం కళ్యాణం జరిపినప్పుడు మనోడు ఖచ్చితంగా వస్తాడు. నేనైతే మొన్న వచ్చిన కళ్యాణానికి చాలా అంగరంగ వైభవంగా జరిపారు. మరొక వీడియోతోటి మరొక గుడి దగ్గర మనోడు కలుస్తాడు.